చదవండి. వీరలక్ష్మీదేవి గారు చదవండి. మీరు కూడా చదవచ్చు కదా. ఓకే మ్యామ్. Negativity and suffering have their roots in time, but the belief that the future will be better than the present is not always an illusion. The present can be dreadful and things can get better in the future, and often they do. నెగటివిటీ అండ్ సఫరింగ్ హ్యావ్ దేర్ రూట్స్ ఇన్ టైం. ఈ నెగటివిటీ అంటే మనకు తెలుసు. మనం ఎంతసేపు చెడు కీడించి మేలించమన్నారు కదా అని చెప్పి మనం ఏం చేస్తాం, ఎంతసేపు కీడుని చూస్తాం. ఇలా అయితే అలా, అలా అయితే అలా అని చెప్పి. ఇది నెగటివిటీ. సఫరింగ్, బాధపడటం. వీటన్నిటికీను మూలాలు ఎక్కడున్నాయంటే టైం, కాలంలో ఉన్నాయి. సో ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటో చూద్దాం. బట్ ద బిలీఫ్ దట్ ద ఫ్యూచర్ విల్ బి బెటర్ దాన్ ది ప్రెసెంట్ ఈజ్ నాట్ ఆల్వేస్ అన్ ఇల్యూషన్. ఈ నమ్మకం ఏదైతే ఉందో భవిష్యత్తు ఇవాళ కంటే బాగుంటుంది, ఇప్పుడున్న ఈ ప్రజెంట్లో మనం ఇప్పుడు పడుతున్న కష్టాల కంటే, ఈ బాధల కంటే కూడా ఫ్యూచర్ అనేది, అంటే భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది అనేది నాట్ అన్ ఆల్వేస్ నాట్ అన్ ఇల్యూషన్. ప్రతిసారి అదొక మాయా భ్రాంతో కాదు. ఎప్పుడు బాగా అనిపిస్తుంది అంటే ద ప్రజెంట్ కెన్ బి డెడ్ఫుల్. ఇప్పుడు మన యొక్క ప్రస్తుతమైన స్థితి ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఉండొచ్చు. అండ్ థింగ్స్ కెన్ బి బెటర్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఈ విషయాలన్నీ కూడా థింగ్స్ ఓకే, ఇంతకంటే భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఇప్పుడున్న అతి దారుణమైన దయనీయమైన పరిస్థితి కంటే కూడా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటిది మనకు ఒక ఆలోచన ఉంటుంది. అండ్ ఆఫెన్ దే డూ. కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్న పరిస్థితి కంటే భవిష్యత్తు బాగుండొచ్చు. ప్రతిసారి అది ఒక భ్రాంతి అనేదేం కాదు, జరగవచ్చు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. యా, చదవండి. Usually, the future is a replica of the Usually, the future is a replica. of the past. A replica of the past. Superficial changes are possible, but real transformation is rare, and it depends upon whether you can become present enough to dissolve the past by accessing the power of the now. What you perceive as perceive perceive as future is an intrinsic part of your state of consciousness now. If your mind carries a heavy burden of past, you will experience more of the same. The past perpetuates itself through lack of presence. The quality of your consciousness at this moment is what shapes the future, which, of course, can only be experienced as the now. ప్రవీణ్ చెప్తారా? చెప్పనా సార్ మీరు దగ్గర పెట్టుకోండి సార్, అది కొంచెం వినపట్లేదా? వినిపించదు సార్, నా ఫోన్ వాయిస్ స్లో వస్తుందా? ఓకే ఓకే. ఇప్పుడు ప్రవీణ అని అడుగుతున్నారు, ప్రవీణ మేడం చెప్పండి అని. ప్రవీణ ఒక కాల్ వచ్చిండే, కొంచెం బయటికి వెళ్ళొచ్చిన. చెప్తారా అంటున్నా? అయిపోయింది. ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరిగింది అంటే ఈ పారాగ్రాఫ్ అయ్యిందా సార్? ఈ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి. యూజువల్లీ చదవటం అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫ్యూచర్ ఒక్క నిమిషం, నేను కూడా చదువుతున్నాను సార్. నేను చేసేస్తాను, మీరు నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? ఓకే సార్. ఇట్లా ప్రిపేర్ అయ్యారా? ఈ క్లాస్ లేదు కదా?
అదే అందుకే కొంచెం సమ్మరీ చెప్పగలిగినా ఓకే. ఇంతకుముందు. రైట్. నేను చెప్పేస్తానండి. యూజువల్లీ ది ఫ్యూచర్ ఈజ్ రెప్లికా ఆఫ్ ది పాస్ట్. మామూలుగా ఎప్పుడు కూడా మన భవిష్యత్ అనేది మన గతం ఎలా జరిగిందో దాన్నే దాని యొక్క ప్రతిరూపమే వస్తుందన్నమాట రెప్లికా. మన గతం ఎట్లా ఉందో మన భవిష్యత్తు కూడా మోర్ ఆర్ లెస్ చాలా సందర్భాల్లో అట్లాగే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏమైందంటే సూపర్ఫిషియల్ చేంజెస్ ఆర్ పాసిబుల్. ఒక్కొక్కసారి పై మెరుగులు చాలా బాగున్నాం, చాలా బాగుంది, ఆహా ఓహో అనుకునేటువంటి కొన్ని మెరుగులు సాధ్యం జరగవచ్చు. బట్ రియల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇస్ రేర్ అండ్ డిపెండ్స్ అపాన్ వెదర్ యూ కెన్ బికమ్ ప్రెజెంట్ ఎనఫ్ టు డిసాల్వ్ ది పాస్ట్. కానీ రియల్ ట్రాన్స్ఫార్మేషన్ నిజమైనటువంటి మార్పు లేకపోతే పరివర్తన ఇందులో నుంచి అందులోకి గతంలో నుంచి ఇప్పుడుకి వచ్చేటువంటిది అది చాలా రేర్, అంటే చాలా ఎప్పుడో కానీ జరగదు. అది కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే వెదర్ యూ కెన్ బికమ్ ప్రెజెంట్ ఎనఫ్ టు డిజాల్వ్ ది పాస్ట్. నువ్వు గతాన్ని కరిగించేసి గతాన్ని మర్చిపోయి గతాన్ని వదిలేసి ఇప్పుడున్న స్థితిలోకి బై యాక్సెసింగ్ ది పవర్ ఆఫ్ ఈ స్థితిలోకి ఈ క్షణంలోకి నువ్వు దాని యొక్క శక్తిని తీసుకుని రాగలవా అనేటువంటిది మీద ఈ మన ఆ యొక్క ప్రాతిపదిక మీద మన నిజమైనటువంటి మార్పు పరివర్తన అనేది, అంటే పాస్ట్లో నుంచి ప్రజెంట్లోకి రావటం అనేది, అది మన గతాన్ని తీసేసి తుడిచేసి మళ్ళీ కొత్తగా మనం దాన్ని మొదలెట్టగలమా అనే దాని మీద ఆధారపడి. వాట్ యు పర్సీవ్ యాజ్ ఫ్యూచర్ యాజ్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్ నౌ. వాట్ యు పర్సీవ్ యువర్ ఫ్యూచర్, మన భవిష్యత్తు ఇలా ఉంటుంది యాజ్ ఫ్యూచర్ అన్నమాట. మన భవిష్యత్తు ఇలా ఉంటుంది అని నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో అది ఇవాళ నీ యొక్క కాన్షియస్ ఆఫ్ మైండ్ ఇప్పుడున్న ఈ ఎరుకతల తెలియ అవేర్నెస్ ఈ క్షణం గురించి మనకున్నవి ఏవేవైతే ఉన్నాయో దాని యొక్క ఇంట్రిన్సిక్ పార్ట్, మిగిలిపోయిన భాగం అన్నమాట. మనం ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి మనం చాలా ఊహించుకుని ఆ విధంగా ఉండొచ్చు ఈ విధంగా ఉండొచ్చు అనుకునేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన మన పాత భూతకాలం మీద, అంటే గత కాలం మీద మనం అనుభవించిన దాని మీద ఆధారపడి అది ఆ యొక్క మిగిలిపోయిన భాగం. అంటే ఇంకా అయ్యో మనం ఇలా లేమే అలా ఉన్నామే అని మనం ఏదైతే ఊహించుకుని మనం ఉన్నామో దాని యొక్క భాగమే మనకి ఫ్యూచర్ కనిపిస్తుంది. ఇఫ్ యువర్ మైండ్ క్యారీస్ హెవీ బర్డెన్ ఆఫ్ పాస్ట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ మోర్ ఆఫ్ దిస్ సేమ్. నువ్వు గతం గనక అతి భయంకరంగా భారంగా బరువుగా గనక ఉన్నట్టయితే ఆ బరువు నువ్వు ఇంకా గనక మోస్తున్నట్టయితే యువర్ మైండ్ క్యారీస్ దిస్ హెవీ బర్డెన్. ఆ హెవీ పాత గతం యొక్క బరువుని మనం గనక కంటిన్యూ చేస్తున్నట్టయితే యూ విల్ ఎక్స్పీరియన్స్ మోర్ ఆఫ్ ది సేమ్. భవిష్యత్తులో కూడా నీకు ఇట్లాంటిదే జరిగే అవకాశం ఉంది. నువ్వు అదే అనుభవిస్తావు. నువ్వు పాత దాని గురించి ఎందుకని అట్లా వస్తుంది? మన గతాన్ని గురించి గతం బాగాలేదు, గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం. మన మైండ్ ఏం చేస్తుంది? మనకి మేనిఫెస్టేషన్ తెలుసు కదా, మనకి మనం యూనివర్స్లోకి వెళ్ళటం తెలుసు కదా. మన మైండ్ ఏం చేస్తుంది? మనం ఎంతసేపు ఈ జరిగిపోయిన చెడు గురించి ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ కూడా అదే ఆలోచిస్తూ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి యూనివర్స్లోకి వెళ్ళి యూనివర్స్ నుంచి మళ్ళీ మనకు అది తిరిగి వస్తుంది. ఇదే కదా మనం చూసింది మ్యాజిక్లో కూడా వీటిల్లో కూడా మనం ఏం చూసాం? మనం ఏదైతే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా దాని మీద గ్యాప్ ఇవ్వకుండా మనం ఏదైతే తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది అని కదా మనం చూస్తాం. యూనివర్స్లోకి వెళ్తే సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్స్కి చెప్తుంది, యూనివర్స్ మనకి ఎక్కడున్నా అది ఎదిగి తీసుకొచ్చిస్తుంది అని చెప్పి మనం చెప్తున్నాం కదా. అదే ఇక్కడ కూడా అనమాట. నీ పాస్ట్, నీ గతం ఎట్లయితే మళ్ళీ నీ భవిష్యత్తు నీకు ఎట్లా అవుతుంది అంటే నీకు ఇది మైండ్లో ఎక్కడో మిగిలిపోయి నువ్వు దాని గురించే తలుచుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్న మన వాళ్ళు దీంట్లో ఒక పోస్ట్ పెట్టారు, పరిపూర్ణానంద స్వామిది. ఎవరు పెట్టారు?
పరిపూర్ణానంద స్వామిది. ఉమ్, ఒక్క నిమిషం. అది మోస్ట్ స్టార్ట్ ప్రత్యూష మేడం అయి ఉంటారు సార్. భవానీ గారు కానీ ప్రత్యూష మేడం, రుక్మిణి గారు. వీళ్ళ ముగ్గురు తప్ప ఇంకెవరు పెట్టరా? ఎక్కువ ఇట్లాంటివన్నీ దేవుడికి వాళ్ళే సంబంధించి అన్ని వాళ్ళే పెడుతుంటారు. అదేగా మీరు చెప్పేది. సార్ ప్రత్యూష మేడం సెండ్ చేస్తారు సార్. మంచి మంచి మనం చూస్తుంటామని ఉమ్, ఎక్కువ. ఉమ్. ఇంత బాగుంది అది. పరిపూర్ణానంద స్వామిను ఆయన పేరేంటి, బాలు బాబు అక్క ఆయన పేరు. ఫస్ట్ కనబడిపోయిన విషయం ఏం చెప్పండి సార్. చెప్తున్నా ఒక్క నిమిషం. ఎందుకంటే అది కాన్వర్సేషన్ చూస్తే అది వింటే బాగుంటుంది అనమాట. ఇన్నేట్లోనా సార్? ఎన్నిట్లో మన దాంట్లో మ్యాజిక్ లో పెట్టారమ్మా నిన్న ఎక్కువ మెసేజ్లు నిన్న. ఎన్నిట్లో కనపడలేదు. ఆస్తికుడికి నాస్తికుడికి జరిగిన సంభాషణ అనమాట. సారీ, నేను ఇప్పుడు ఫార్వర్డ్ చేశాను చూడండి సార్. చేశారా? దేంట్లో? ఎన్నిట్లో మ్యాజిక్ పెట్టారు? మ్యాజిక్ మ్యాజిక్ లో పెట్టారా? పరిపూర్ణ యా, యా, యా. గోగినేని బాబు గోగినేని బాబు. మధ్య. Yes. గోగినేని బాబు తను చాలా ఏమంటారు మ్మ్. కరెంట్ ఇట్లాంటి లైక్ గోగినేని బాబు అని ఆయన నాస్తికుడు. నాస్తికుడు. ఆయన దేవుణ్ణి నమ్మడు. తను తను ఒక దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే, ఆయన వాస్తు లేని ఇంట్లో ఉండి కూడా నేను చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, ఫైనాన్షియల్‌గా ఫిట్ గూడా ఉన్నాననేసి ఒక 10 ఇయర్స్ తను వాస్తు లేని ఇంట్లో ఉన్నాను. అంటే వాస్తు ప్రకారంగా ఎట్లా ఉండాలనో అట్లాంటి ఇంట్లో లేనప్పటికీ అది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండనమాట. ఇందులో ఈ ఈ సంభాషణ బాగుంటుంది. గోగినేని బాబు ఏమంటాడంటే, నేను జాతకాలు నమ్మను అంటాడు. దానికి పరిపూర్ణానంద స్వామి, అది నీ జాతకంలోనే ఉంది. సరే, నేను దేవుణ్ణి నమ్మను అంటాడు. డాడీ బిస్కట్. నేను దేవుణ్ణి నమ్మను అంటాడు. అంటే తప్పే ఉంది దాంట్లో. రావణుడు, కంసుడు అట్లాంటి వాళ్ళు కూడా నమ్మలేదు అని చెప్తాడు. నాకు దేవుణ్ణి చూపించగలవా అని చెప్పి ఆయన స్వామిని అడుగుతాడు. నీకు చూపించాలని నాకున్నా కూడా ఆయన నిన్ను చూడాలని ఆయనకు ఉండాలి కదా అని చెప్పి. మరి ప్రసాదాలన్నీ మీరు దేవుడికి సమర్పిస్తారు కదా, సమర్పించిన తర్వాత ప్రసాదాలన్నీ ఒక మెతుకు కూడా తగ్గదు, దేవుడు తినడు మీకు అని చెప్పి అని అడిగితే, మీరు పుస్తకాలు చదువుతారు కదా, మరి పుస్తకాలు చదివినప్పుడు అందులో ఒక అక్షరం కూడా మళ్ళీ మీరు చదివిన తర్వాత ఒక అక్షరం కూడా తగ్గట్లేదు, ఎందుకు తగ్గట్లేదు అని అడుగుతాడు. ఈయన గోగినేని బాబు చాలా పుస్తకాలు చదువుతాడు బాగా. అందుకని మీరు పుస్తకాలు చదువుతారు కదా, చదివినప్పుడు మరి అన్ని చదివినప్పుడు అందులో ఒక పేజీను ఒక ఒక అక్షరం అన్న తగ్గాలి కదా, తగ్గట్లేదు కదా అని చెప్తాడు. మనుషుల్ని దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేంటి అని అడుగుతాడు ఈయన. అంటే దానికి పరిపూర్ణానంద స్వామి, అదేంటి అందరూ 9 నెలలు గర్భంలో ఉండి నగ్నంగానే ఉండి పుట్టగానే కెవ్వుమని అరుస్తారు కదా, ఇది సమానత్వమే కదా. దేవుళ్ళకు రాక్షసులకు పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళ పిల్లలు ఎవరు లేరా అని చెప్పి అంటే ఆయన, మనమంతా వాళ్ళ వంశం నుంచి వచ్చిన వాళ్ళమే, మనమంతా అంటే మనుషులుగా ఉన్నారు, మనుషులుగా ఉన్నారు, మీరు క్రూరుగా ఉన్నారు, మేమంతా అక్కడి నుంచి వచ్చాం కదా అని చెప్పి. దేవుడు సర్వంతర్యామి కదా, మరి గుడిలో విగ్రహం ఎందుకు, గుడిలో విగ్రహం లేకుండానే మీరు పూజలు చేసుకోవచ్చు కదా అంటే, నీకు నిగ్రహం లేదు కాబట్టి నీకు నిగ్రహాన్ని కోల్పోతానికి, నీకు పెట్టడానికి ఉండటానికి నేను నిగ్రహంగా దానికోసం ఒక ఆకారాన్ని ఇచ్చారు అని చెప్తాడు. సరే, ఆఖరి ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి తలుచుకోకపోతే జరగదు, అన్ని దేవుణ్ణి తలుచుకుంటేనే జరుగుతా అంటే ఏమో నువ్వే చెప్పాలి, క్షణం వదలకుండా దేవుడు అని అంటున్నావు కదా అని చెప్పి అంటాడు. మొత్తం సంభాషణ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు దేవుడి గురించి గోగినేని బాబు ఎక్కువ మాట్లాడాడు పరిపూర్ణానంద స్వామి కంటే. సో దేవుడు చెప్పేది జరగదా అని నువ్వేగా చెప్పాలి, దేవుడి గురించి నువ్వే ఎక్కువ తెలుస్తున్నావు కదా అని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఈ గతంలో మనం ఏమైతే మనకు జరిగినాయో
దాన్ని మనం ప్రాతిపదికగా చేసుకుని మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. ఆలోచించేటప్పుడు ఏమని అంటాం, నాకు ఇంతకుముందు ఇలా జరిగింది, సో ఈసారి ఇలా జరగకూడదు అని. మన మైండ్ ఏది రిసీవ్ చేసుకుంటుందో అదే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకి ఈ సృష్టిలోకి వెళ్తుంది అనమాట. అందుకని ది మైండ్ క్యారీస్ హెవీ బర్డెన్ ఆఫ్ పాస్ట్ అండ్ యూ ఎక్స్పీరియన్స్ ది మోర్ ఆఫ్ ది సేమ్. నీ మైండ్ ఎప్పుడైతే ఇట్లాంటి దాన్ని మోసుకుంటూ వెళ్తుందో అదే చాలా వరకు నీ మీద కనిపిస్తుంది అనమాట. ద పాస్ట్ పెర్పిట్యుయేట్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ల్యాక్ ఆఫ్ ప్రెసెన్స్. ఈ గతం అనేది దాని పాటికి అది మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అనే దాంట్లో మనం ఈ ప్రజెంట్లో మనం ఉన్నాం కాబట్టి మనం గతంలోంచే మన పెర్పెట్యుయేట్స్ అంటే ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, దానికి ఎండ్ ఉండదు అనమాట. ద క్వాలిటీ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ అట్ దిస్ మూమెంట్ ఈస్ వాట్ షేప్స్ ది ఫ్యూచర్, విచ్ ఆఫ్ కోర్స్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్ యాజ్ ది నౌ. ది క్వాలిటీ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్, నీ ఎరుక, నీ తెలియటము, నువ్వు ఉన్న ఇప్పుడున్న స్థితి, ఇవన్నీ యొక్క క్వాలిటీ, నాణ్యత అనేది, అంటే నువ్వు ఆలోచించేటువంటి విషయం ఎంత గొప్పగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది అనేది నీ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇట్ షేప్స్ నీ భవిష్యత్తుని ఆ విధంగా తీసుకెళ్తావు. విచ్ ఆఫ్ కోర్స్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ నౌ. మామూలుగా అయితే అట్లా ఏంటంటే అది ఆ భవిష్యత్తుని షేప్ చేయటం అంటే కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ది. ఇప్పుడు అనే దాన్ని మనం ఎలా అనుభవిస్తామో అదే మన భవిష్యత్తు కూడా పునాదిగా తయారవుతుంది అనమాట. యా, లక్ష్మీదేవి గారు. You may win $10 million, but that kind of change is no more than skin deep. You would simply continue to act out of the same conditioned patterns in more luxurious surroundings. Humans have learned to split the atom. Instead of killing 10 or 20 people with a wooden club, one person can now kill a million just by pushing a button. Is that real change? You may win $10 million. నీకు 10 లక్షలు, $10 million అంటే ₹1 కోటి వచ్చినాయి అనుకో. But that kind of change is no more than skin deep. మనకు ₹1 కోటి వచ్చినాయి, దానివలన మనకు మన జీవితంలో వచ్చే మార్పు ఎంత ఉంటుంది అంటే స్కిన్ డీప్. ఈ చర్మం ఎంత లోతుగా ఉంటుందో అంతే ఉంటుంది, అంతకంటే లేకపోతే వెళ్ళదు. ఇప్పుడు మనకు వర్షం కురిసింది అనుకోండి, బాగా వర్షం నేల తడుస్తుంది కదా, ఆ నీళ్ళు ఎంతవరకు దిగుతాయి అయిన ఐడియా ఉందా? ఎంతవరకు దిగుతాయంటే నేల పొడిగా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీటిని పీల్చుకుంటది. దానికి ఎక్సెస్ అయినప్పుడు నిలబడతాయి నీళ్ళు. అది ఎంత లోతుకి దిగుతాయి నీళ్లు? కింద భూమిలో పాతాళం దాకా వెళ్ళిపోతాయా? అది మనకు తెలియదు కదా సార్ ఎంత లోతుందో. ఎందుకు? వర్షం పడినప్పుడు తవ్వి చూడండి మట్టి మీద. వర్షం పడినప్పుడు తవ్వి చూడాలా? భూమి ఎంతవరకు ఉందో అంతవరకు ఎప్పుడు తవ్వుతాం సార్ మనం? అంత అక్కర్లా, మీరు చదివితే తెలుస్తుంది. 2 అంగుళాల వర్షాన్ని బట్టి మీకు ఎంత వర్షం కురిసినా, మీకు ఎంత వర్షం కురిసినా 2 అంగుళాలు 3 అంగుళాల కంటే నీళ్ళు కిందకి వెళ్ళవు. ఎందుకని సార్? ఆ భూమి అంతవరకే తీసుకుంటుంది, అంతకంటే తీసుకోదు. అవునా? ఇప్పుడు మీకు వర్షం పడింది, బాగా వర్షం పడింది, దాంట్లో లేయర్స్ ఆఫ్ భూమి చాలా డిఫరెంట్ రానంటే ఇంకా హార్డ్ అవుతూ ఉంటది అనమాట. దాని లోపల ఉన్న లేయర్స్ పైన ఉన్నంత మెత్తగా లోపల మెత్తగా ఉండదు కిందది. సో ఇనకడానికి దానికి టైం పడుతుంది, ఆర్ అంత ఈజీగా ఇనకదనమాట. ఇనకం 2 అంగుళాలు మాక్సిమం, అంతకంటే వెళ్ళదు కిందకి. అందుకే నా మొక్కల దగ్గర తవ్వుతూ ఉండండి, నీళ్లు పీల్చుకుంటది అంటారు. అందుకే కావాలి సార్ అది. లలిత ఏంటి? పొలంలో నేల అయితే వేరేగా ఉంటుంది కదా సార్, అది దిగిపోతుంది కదా. అది పొలంలో నేల అయినా కూడా మీకు దున్నుతాం కదా, అందుకు దున్నుతామంటే ఆ సాళ్లలోకి నీళ్లు పడి కొంచెం కిందకి దిగుతాయి అన్నమాట.
ఓకే ఆ ఓకే సార్ ఆ కరెక్ట్ మె లేండి అది ఆ ఇంకొంచెం కొంచెం భూమి మెత్తగా అవుతది కాబట్టి దున్నినప్పుడు భూమి ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు ఉమ్. కిందకి దిగుతాయి. అది కూడా అడుగు మాక్సిమం. అంతకంటే దిగవు. అవును 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 సార్ అంతకంటే దిగవు. అట్లాగే ఈ మనకు రూ. 1,00,00,000 వస్తే 10,00,00,000 100,00,00,000 వచ్చినాయి అనుకోండి. వస్తే ఏమవుద్ది మనకు కూడా ఆ మార్పు అనేది స్కిన్ డీప్. ఈ చర్మం ఎంత లోతుగా ఉంటది? ఒక 0 0.33 ఏదో వాటెవర్ ఇట్ ఈస్ ఉంటది. అయితే యూ వుడ్ సింప్లీ కంటిన్యూ టు యాక్ట్ ఔట్ ద సేమ్ కండిషన్డ్ ప్యాటర్న్స్ ఇన్ మోర్ లగ్జూరియస్ సరౌండింగ్స్. మనకు 100,00,00,000 వచ్చాయని వెంటనే ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనం ఉండేటువంటి ప్రదేశాన్ని మార్చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఎక్కడో మూల చిన్న ఏ లొకాలిటీలో ఉన్నాం అనుకోండి. వెంటనే జూబ్లీ హిల్స్‌కో లేకపోతే గచ్చిబౌలికో లేకపోతే హై స్టేటస్ పీపుల్ ఉండే ఏరియాకి మార్చేస్తాం కదా! మనం 100,00,00,000 రాగానే ముందు ఏం చేస్తాం? ఫస్ట్ మంచి ఇల్లు కొనుక్కోవాలని చెప్పి ఓ 4 అంతస్తులు 4 ఫ్లోర్స్ ఉన్న ఇల్లు ఒకటి కింద లోపల నుంచి ఉండేది ఒక 10 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి చూసుకొని కొనుక్కొని ముందు ఆ గొప్ప ఏరియా జూబ్లీ హిల్స్ ఏరియా ఆ ఏరియాకి బాగా డబ్బులున్న ఏరియాకి వెళ్ళిపోతాం. మా ఇంట్లో కొత్త ఫర్నిచర్ వస్తది. కొత్త కర్టెన్‌లొస్తాయి. పని మనుషులొస్తారు. 4, 10 కార్లు ఇంటి ముందుంటాయి. పెద్ద గేటు, వాచ్‌మెన్ సెక్యూరిటీ ఇవన్నీ వస్తాయి. కానీ నీ ఆలోచన విధానం, నీ మైండ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో కండిషన్డ్ ప్యాటర్న్. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఆ విధంగా ఆలోచించిన కండిషన్డ్ అయిపోయాం మనం. ఆ కండిషన్డ్ థింకింగ్ ఏదైతే ఉందో అదే ఉంటది గానీ మారదు. మనకు సామెత ఉంది కదా! కనకపు సింహాసనమున సున్నకమ్మను కూర్చుండబెట్టిన దాని బుద్ధి మారదు కదా! కుక్క తరిచేడు చెప్పు చెరుకు పెరుగున హ్మ్. బ్రహ్మాండమైన వస్తుందా సామెతలన్నీ వస్తున్నాయి. దానికి చెరుకు కడిస్తే తీసుకోదు కుక్క. చెప్పునైతే అది కొరుకుతూ ఉంటది. అంతేనా సత్య? అవును సార్ సో, ఈ మనం ఆలోచన విధానం మారాలి గానీ, మనం నివసించేటువంటి స్థలము లేతే చుట్టుపక్కలో మారకూడదు. మారకపోయినా మనం చెల్లించకూడదు. మనం మారాల్సిందేంటి? మన ఆలోచన విధానం. దానికి ఇంకో ఎగ్జాంపుల్. హ్యూమన్స్ హావ్ లెర్న్డ్ టు స్ప్లిట్ ద యాటమ్. అణువుని విడగొట్టటం. అణువు అంటే ఎంతుంటది? ఇంత చిన్న పరిణామం అన్నమాట. అంత కనపడని మైక్రోస్కోప్‌లో చూడాల్సిన అణువుని గూడా దాన్ని మనం విడగొడుతున్నాం. విడగొట్టి ఏమంటున్నాం? అణువు, పరమాణువు ఇంకా వరుసనేమో ఉన్నాయి గదా! అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఎన్ని చేసినా గూడా అణువుని పరమాణువు కింద విడగొట్టగలిగిన మన మేధస్సు కలిగిన వాళ్ళం. ఇన్‌స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ 10 ఆర్ 20 పీపుల్ విత్ ఎ వుడెన్ క్లబ్. ఇంతకుముందు ఏమయ్యేది? ఈ అణువును కనిపెట్టక ముందు, డైనమైట్స్ కనిపెట్టక ముందు, ఎక్స్‌ప్లోజివ్స్, తుపాకులు ఇవన్నీ కనిపెట్టక ముందు ఎంత మనకు చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? కర్ర ఒకటే. అంతే గదా! ఫస్ట్‌లో మనకేమున్న ఆయుధం మనకు కర్రే కదా! ఆ కర్రతో మాక్సిమం మనం ఏం చేస్తాం? ఒక 5గురిని కొట్టగలుగుతాం, 10 మందిని కొట్టగలుగుతాం, 20 మందిని కొట్టగలుగుతాం. మన సినిమాలో హీరో హ్మ్. కానీ దీనివల్ల ఏమైంది? ఈ అణువుని పరమాణువు కింద విడగొట్టి అణ్వాయుధాన్ని తయారు చేయటం వల్ల ఇంతకుముందు ఒక 20 మందినో, 15 మందినో ఒక కర్రతో కొట్టగలిగిన వ్యక్తి ఇవాళ కదలకుండా ఒక చోట కూర్చొని ఒక బటన్ నొక్కి కొన్ని లక్షల మందిని చంపేయగలిగినటువంటి స్థితిని చేర్చుకున్నాడు. అంటే ఇంత నువ్వు చేసినా కూడా నీ ఆలోచన విధానం చంపటమే. ఆ రోజున 15 మందిని, 20 మందిని కొట్టడానికి తయారయ్యావు. ఇవాళ లక్షల మందిని చంపగలుగుతావు. ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ అదే ఉంది. సో, ఇది నిజమైన మార్పా? ఈ మార్పు నిజమైనది ఇదేనా? కాదు గదా! ఇది కాదు. మార్పు ఇది కాదు. మనం అనుకున్న మార్పు వేరు. మనం అనుకున్న మార్పు మన లోపలికెళ్ళి మన లోపల నుంచి పరివర్తన రావటం. అది జరగలా. నీకు రూ. 100,00,00,000 లాటరీ వచ్చినంత మాత్రాన నువ్వు ఎక్కడో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక నివాసంలో ఉన్నంత మాత్రాన నీ ఆలోచన విధానం ఏం మారదు.
అదేవిధంగా ఈ పరమాణువుని కనుక్కునేటువంటి శక్తిని పొందిన మానవుడు ఇంకో కొన్ని కోట్ల మందిని నాశనం చేయడానికి చేయగలిగాడే తప్ప నిజమైన మార్పు ఏది రాలేదు. ఇది ఒకటి చదివండి. If it is the quality of your consciousness at this moment that determines the future, then what is it that determines the quality of your consciousness? Your degree of presence. So the only place where true change can occur and where the past can be dissolved is the now. ఎస్, ఇస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ అట్ దిస్ మూమెంట్ దట్ డిటర్మైన్స్ ద ఫ్యూచర్. ఇవాళ నీ యొక్క కాన్షియస్నెస్, నీ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో, నాణ్యత, ఎంత గొప్పగా నువ్వు ఆలోచించగలుగుతున్నావు, ఎంత గొప్పగా నీ మైండ్ నువ్వు దాన్ని రిలేట్ చేయగలుగుతున్నావు, అదే నీ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు దేని గురించి అయితే ఈ క్షణంలో నువ్వు ఆలోచిస్తున్నావు, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావో, అదే నీ క్వాలిటీ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్, నీ క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ని, నీ యొక్క ఆలోచన పరిధిని, విధానాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు ఆలోచించే గొప్పగా ఏ విధానం అయితే ఉందో అదే నీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. యువర్ డిగ్రీ ఆఫ్ ప్రెసెన్స్ అదేంటంటే నీ ఈ భవిష్యత్తు గురించి ఆలోచించడం ఏంటంటే ఈ ప్రెజెన్స్. నువ్వు ఈ క్షణంలో డిగ్రీ ఆఫ్ ప్రెజెన్స్ ఎందుకు అంటున్నాడంటే, నువ్వు ఈ క్షణంలో నిన్ను నువ్వు ఎంతగా ఈ క్షణంలో నువ్వు ఉండగలిగావు అంటే, ఒక 10% ఆఫ్ మనలో ఉన్న ఒక 10% మనం ఈ క్షణంలో ఉన్నామో, 20% ఉన్నామా, 30% ఉన్నామా, 50% ఉన్నామా, ఈ క్షణంలో మనం ఎంత ఉన్నాము అనేది మనకి ఆ ఆలోచన, మన ఆలోచన యొక్క విధానం ఎంత గొప్పగా ఆలోచిస్తాము అనేది చెప్తుంది అనమాట. సో ద ఓన్లీ ప్లేస్ వేర్ ద ట్రూ చేంజ్ కెన్ అక్కర్ అండ్ వేర్ ది పాస్ట్ కెన్ బి రిజాల్వ్డ్ ఈజ్ ది నౌ. సో మనకి ఒక నిజమైనటువంటి ఒక స్థలం ఏది అంటే, ఒకే ఒక స్థానం, ఒకే ఒక ప్లేస్ ఏంటంటే ట్రూ చేంజ్ కెన్ అక్కర్. ఎక్కడైతే నిజమైనటువంటి మార్పు జరుగుతుంది ఏంటంటే, ఎక్కడ అంటే వేర్ ది పాస్ట్ కెన్ బి రిజాల్వ్డ్. నిజమైన మార్పు రావటం కాకుండా గతాన్ని మనం మర్చిపోయి డిజాల్వ్ చేయటం, గతాన్ని మనం వదిలేసి కరిగించేసి రావటానికి ఒకటే ఉన్న ఒక ప్లేస్ ఏంటంటే నౌ. ఈ క్షణమే, ఇప్పుడే, ఇదే మన యొక్క గతాన్ని కానీ లేకపోతే నిజమైన మార్పుని కానీ తీసుకురావాలి అంటే ఇది నౌ. ఈ క్షణం మాత్రమే అది చేయగలుగుతుంది అనమాట. సో అది ఇక్కడ ఆపేద్దాం. ఇవాళ ఇది రేపు చూద్దాం ఇక్కడి నుంచి. ప్రవీణ మేడం, మీ స్క్రీన్ తీసేయలేదా? షేరింగ్ అంతే ఉంది. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాం. నిన్న ఇట్లాగే ఇంకో ఆర్టికల్ చూస్తాం. రోగర్ ఫెదరర్ అని చెప్పి పెద్ద టెన్నిస్ ప్లేయర్, వినుంటారు. అవును సార్, వరల్డ్ ఛాంపియన్ చాలా సార్లు గ్రాండ్ స్లామ్ విన్నర్. ఆయన వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత ఏదో ఒక ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళటం జరిగిన తర్వాత అక్కడ రోడ్డు మీద ఒక 2 పిల్లలు, ట్విన్స్ అన్నమాట, ఏడుస్తూ ఉంటుంది చూశాడు. ఆ టైంలో ఆయన ఒక వరల్డ్ సెలబ్రిటీ అనేది కూడా మర్చిపోయి వదిలేసి కిందకి అక్కడికి వెళ్ళిపోయి ఆ పిల్లలిద్దరిని తీసుకుని వాళ్ళ దాంట్లో ఉండి చివరికి వాళ్ళ స్టాఫ్కి ఆ పిల్లలిద్దరిని ఇచ్చేసి వాళ్ళిద్దరిని మంచి చోట చేర్పించండి, మంచి ఆశ్రమంలో లేకపోతే
చైల్డ్ హోమ్స్ ఉంటాయి కదా, అక్కడ చేర్పించి వాళ్ళ చదువుకి వాటికి ఏమేమి ఖర్చు అవుతాయో అవన్నీ నేను పెట్టుకుంటాను అని చెప్పేసి. అవన్నీ ఆయనకి ఎందుకంటే ఆల్రెడీ చారిటీస్ ఉన్నాయి, సో వాటితో పాటు ఇది కూడా అని చెప్పి పెట్టేశాడు. అయిపోయింది, అని మర్చిపోయాడు. తర్వాత వాళ్ళ సెక్రటరీలు చూసుకుంటారు, ఆయన్ని చెన్నై ఆయన చూసుకోడు. ఆయన పని ఎంతసేపు ప్రాక్టీస్ చేయటం, గెలవటం, టైటిల్స్ ఇదే కాబట్టి మిగిలిన పెద్ద పట్టించుకోలేదు. డబ్బులు వస్తాయి, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక 20 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఇట్లాగే ఒక మీటింగ్ హాల్లో ఆయన, రోగర్ ఫెదరరు, ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్, పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఈ ఇద్దరు కవులు వస్తారు. వచ్చి మేము ఈ విధంగా మాకు సహాయాన్ని పొందాము మేము. ఆ సహాయాన్ని పొంది మేము ఇవాళ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము. కాబట్టి మేము ఏ సహాయాన్ని అయితే పొందాము అటువంటి సహాయాన్ని మేము మిగిలిన వాళ్ళకి అందించదలుచుకున్నాము. అంటే మమ్మల్ని ఎవరో కాపాడి మాకు మంచి విద్యనిచ్చి, మాకు మంచి జీవితాన్ని ఇచ్చి, మాకు ఇన్ని చేసినప్పుడు దాన్ని మేము తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వకపోతే మేము దానికి అర్హులం కాదు అని చెప్పి చెప్తారు. ఎవరు అక్కడ ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నారు అని చెప్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. మొత్తం థియేటర్ అంతా, హాల్ అంతా సైలెంట్ అయిపోతుంది అనమాట. వీళ్ళిద్దరు మాట్లాడతారు. ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి అందరిలో ఒక విధమైన ఉత్కంఠత అనేది వస్తుంది, యాంగ్జైటీ, తెలుసుకోవాలి అని చెప్పి. ఈయనకి అర్థమైంది మనం ఆ రోజున ఇచ్చిన ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరు అని చెప్పి. ఆయనకు అర్థమైంది, ఆయన చూడాల 20 ఏళ్ళు మళ్ళీ. వాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి ఫ్యామిలీ, ఫెదరర్ కూడా ఒక విధమైనటువంటి ఉద్విగ్నత అనేది మనసులో వచ్చింది. అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఇట్ ఈజ్ నథింగ్ దెన్ రోజర్ ఫెదరర్ అని చెప్పి. ఎవరో కాదు, రోజర్ ఫెదరరే ఇచ్చేసింది అని చెప్పని. ఒక క్షణం హాలంతా నిశ్శబ్దం అయిపోయింది. వీళ్ళు వీళ్ళు పిల్లలిద్దరూ వాళ్ళు ఏ విధంగా బతికారు, ఏ విధంగా వచ్చారు అని చెప్తూ, మమ్మల్ని కన్నవాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేము మర్చిపోయాం, అసలు మాకు తెలియదు. ఎందుకంటే పుట్టుగానే వాళ్ళని వదిలేశారు కాబట్టి మేము కన్నవాళ్ళు ఎవరో మాకు తెలియదు. కానీ మమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసింది మాత్రం ఆయన అని చెప్పి వాళ్ళు ఆ స్టోరీ చెప్తుంటే అందరికీ మనసులు బరువెక్కి చాలామంది కళ్ళమని నీళ్ళు గారటం కూడా జరిగింది. రోజర్ ఫెదరర్ కూడా జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఫీల్ అయిపోతారు, ఎమోషనల్ అయిపోతారు. వాళ్ళిద్దరూ అందుకని మేము ఏదైతే పొందామో ఇంకా మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచంలో, వాళ్ళ బాగు కోసం మేము పాటుపడతాం, మేము సంపాదించిందంతా వాళ్ళ కోసం ఇస్తాం అంటూ వాళ్ళు చెప్తారు. దాని తర్వాత ఫెదరర్ని పిలుస్తారు, స్టేజ్ మీదకి ఆయన వెళ్తారు, ఫ్యామిలీ అంతాను. ఆ క్షణం మీరు ఊహించుకోవచ్చు ఎంత ఎమోషనల్గా ఆ హాలు, ఆ డయాసు, వీళ్ళు ఏ విధంగా ఉండుంటుందని జస్ట్ ఇమాజిన్, ఊహించండి అసలు. ది కైండ్నెస్ వాట్ యు గివ్, మనం ఏ దయా అయితే, ఏ దీన్నైతే మనం చూపిస్తాము, అది ఇంకో ఫామ్లో, ఇంకో రూపంలో తిరిగి మనకు రావటము, లేకపోతే ఇంకొకరికి చేరవలసిన వాళ్ళకి చేరటము జరుగుతుంది. ఆ కైండ్నెస్ ఆ రోజున ఇంత చిన్న సహాయం, ఇద్దరు పిల్లల్ని పెంచడం అనేది ఆయనకి పెద్ద విషయం కాదు అసలు. ఏ లాస్ట్ టోర్నమెంట్లో ఓడిపోయిన మ్యాచ్లో వచ్చే డబ్బులు కూడా ఎక్కువే ఇంకా దానికి. అట్లాంటిది గ్రాండ్ స్లామ్ విన్నర్ అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి. ఆయన దాదాపుగా 10 ఏళ్ళు టెన్నిస్లో రారాజు, మొన్నటిదాకా ఆడుతూనే ఉన్నాడు. అట్లాంటి ఆయనకి ఇది పెద్ద లెక్కేం కాదు. కానీ అంత పెద్ద నిండు సభలో
ఇద్దరు ట్విన్స్ ఎక్కడి నుంచో వచ్చి దీని గురించి మళ్ళీ ఆయన ముందు మాట్లాడటం అనేది ఒక మనం ఇది చేసింది మనకు తిరిగి రావటం అనమాట. ఆయన చారిటీస్ చేస్తాడు అని అందరికీ తెలుసు. చారిటీస్ పొందిన వాళ్ళు, ఆయనతో సహాయం ఉపయోగించిన వాళ్ళు, ఉపయోగం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళిద్దరు. మనకి ద మోర్ యు గివ్ ద మోర్ యు గెట్. సొసైటీకి మనం ఏమి ఇస్తామో సొసైటీ మనకు అంతకంటే ఎన్ని రెట్లు మనకి ఎక్కువ ఇస్తుంది అనేది చెప్పడానికి అనమాట. ఇది నిన్న చదివినప్పుడు చాలా బాగా ఇది అనిపించింది నాకు. ఇవాళ అసలు యాక్చువల్ పొద్దున్న ఫస్ట్ స్టార్టింగ్ క్లాసులు ఇవాళ అది చెప్దాం అనుకున్నా, కానీ అనుకోని పరిస్థితి మా చెల్లెలు వచ్చింది, బస్ కోసం వెళ్ళాలి, తీసుకురావట్లో కొంచెం మొత్తం అంతా డిస్టర్బ్ అయింది. సో నేను ఇప్పుడు ఆ ఆర్టికల్ నేను మన దాంట్లో కూడా పోస్ట్ చేస్తాను, మన వాళ్ళందరూ చదవటానికి. ఇంగ్లీష్లో ఉంది, బట్ ఓకే, అది సింపుల్ ఇంగ్లీషు, అర్థం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి చదవండి. వాట్ యూ గివ్ యూ విల్ గెట్ ఇన్ మల్టిపుల్స్. ది కైండ్నెస్ వాట్ యూ షో ద మోర్ యూ గెట్. థ్యాంక్ యూ సార్. నిన్న ఫ్రెండ్షిప్ డేకి ఒక చిన్న 2 లైన్స్ పద్యం సార్ అది. నిన్న ఫ్రెండ్షిప్ డేదా? చెప్పండి. దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తథా యత్ర ద్రవత్యంత తరంగం స స్నేహః ఇది కథ్యతే. ఎవరినైతే చూసినప్పుడు కానీ, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు కానీ, మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు. నిన్న ఎవరు ఫార్వర్డ్ చేస్తే. ఇది మహాభారతంలోది. అవునా? అట్లాంటి స్నేహాలు ఇప్పుడు ఉన్నాయా? ఉంటే మనం గుర్తించామా? ఎందుకు లేవు? ఎన్ని రకాల భావాలు అవగాహనతోటి. మీరు నిజమైన ఫ్రెండ్షిప్ ఉంటే ఉంటుంది అది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు గుర్తు రావడము, ఏదన్నా సంతోషం వచ్చినప్పుడు వాళ్ళతో కూడా షేర్ చేయాలనిపించినప్పుడు, చూడగానే మనసులో ఒక ఫీలింగ్ కలిగినప్పుడు, అది అట్లాంటి ఫీలింగ్స్ రియల్గా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో కంపల్సరీ వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోవచ్చు. అదే నిజమైన స్నేహం అని చెప్పి. చదివాను నేను, ఎక్కడ ఉంది చెప్పారు కదా సార్ మహాభారతం అని. ఆల్రెడీ ఉంది, మైండ్ లో ఉంది అది. ఇంకెందుకు మీరు పుస్తకాలు తీయటం? డీటెయిల్ గా చూద్దామని అంతే. ఓకే, నైస్. 6:40 అవుతుంది. సో రికార్డింగ్ ఆపేస్తున్నా. ఎస్ సార్.